మీ ఊరి దగ్గరున్న గుట్టల మీద నజరేసిండ్రా ఓ పారి సగం సగం జల్గేసి బోడబోడగా అగుపడుతున్నాయిలే. ఈ రామ్ లేకుండా 24 గంటలు జేసీబీలు నడుస్తూనే ఉంటాయి, గుట్టలను పోతం పెడతానే ఉంటాయి. సిటీకి దగ్గర పాటలు ఉన్న ఊళ్ళల్లా ఆ గుట్టల మీద ఫ్లాట్లు వేసి అమ్మబట్టిరి. మట్టి రాయి కంకర పైకం పోన్రి. వెనకట ఏ పల్లెక్కువైనా చుట్టూర గుట్టలుంటుండే, అడవి అగుపడుతుండే. తెలంగాణ వచ్చినాక ఇంత మాయం కాబట్టే గీ ముచ్చట మీద అసెంబ్లీలో మస్తు లొల్లి నడిచింది. ఇయాల శివపార్వతులకు సంబంధించినటువంటి ఒక పటంలో వైరుధ్యం ఉన్నటువంటి నెమలి, పాము, ఆవు, సింహం ఎట్లయితే కలిసి ఉండగలుగుతున్నాయో బీసీలంతా గిట్లనే కలిసి ఉండాలనేది మంత్రి పొన్నం సారు మాట. వీళ్ళని మీదికి తెస్తానికి ఏమేం చేస్తున్నదో చెప్పి ఆర్టీసీని అప్పులకెళ్ళి బయటపడేస్తున్నామా అనుకొచ్చేండు. అటెనక ప్రతిపక్షాలు అడుగుడు, మంత్రులు సమాధానాలు చెప్పు నడిచేంది. బాబు బుట్టి 1 year అయిపోయినాక కూడా ఇంకా కళ్యాణ లక్ష్మి వస్తలేదు అధ్యక్ష. లగ్గమాయే పిల్లలాయే, మరి ఇంతవరకు కళ్యాణ లక్ష్మి రాకపోయాని ఇది వాళ్ళది అధ్యక్ష. మెట్రో రైలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న మీద కిసర బసర అయింది జరసేపు. మెట్రో 1 ని ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకోవడానికి తీర్మానాన్ని ఈ రోజు సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అభిప్రాయమే తీసుకోకుండా మీరే ఏకగ్రీవంగా ఎట్లా పాస్ చేసుకుంటారు సార్? ఇక అసలు మైనింగ్ మీద హరీష్ రావు సార్ కు సర్కార్ వాళ్ళకి టగ్ ఆఫ్ వార్ నడిచింది. DO 111 ప్రకారం మరి ఎటువంటి కాలుష్య పరిశ్రమలు పెట్టకూడదు. కానీ ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఒక భారీ స్టోన్ క్రషర్ ను డీజిల్ జనరేటర్ల మీద నడుపుతా ఉంది. ఎందుకు ఆ కంపెనీ పట్ల మీరు నిశ్శబ్దంగా ఉన్నారు? మైనింగ్ శాఖ మంత్రి వివేక్ సార్లేసి సమాధానం చెప్పిండు. సో ఎక్కడైతే ఇల్లీగల్ క్రషర్స్ నడుస్తున్నాయో ఏం ప్రెషర్ ఉండదు, వారిపైన కఠినమైన చర్యలు తీసుకు. లాస్ట్ 10 years నుంచి ఈ రాష్ట్రంలో ఏమేమి ఇల్లీగల్ మైనింగ్ నడిచిందో, శాండ్, ఇసుక దందా, మన మైనింగ్ లో అన్నిట్లో కూడా డెఫినెట్లీ ఎంక్వైరీ చేసి అందరిపైన కఠినమైన చర్యలు తీసుకున్నాం. రాఘవ కన్స్ట్రక్షన్ మైనింగ్ మంత్రి పొంగులేటి సార్ వాళ్ళది అన్నుడితోటి అటుకెళ్ళి ఆలు లేసిరు, అట్లెట్లా అంటారా అని. రాఘవ కన్స్ట్రక్షన్స్ వెనుక ఉన్న వారి పేరు ఉందండి, దాంట్లో పేరుందా దాంట్లో? సో నైతికంగా వారు మంత్రిగా రాజీనామా చేసి విచారణ జరపండి. ఇక ఆఖరికి గీ డిమాండ్ చేసిండు హరీష్ రావు సారు. ఒక హౌస్ కమిటీ లేదా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. హౌస్ కమిటీ అప్పుడు నెరెళ్ళ శాండ్ మాఫియా ఏదైతే చేశారో అప్పుడు ఏముండే, అప్పుడు ఎందుకు వేయలేదు హౌస్ కమిటీ? ఆరోపణలు తప్పైతే నన్ను ఉరిశిక్ష వేయండి. హౌస్ కమిటీ వేయడానికి ఎందుకు వెనకపోతున్నారు? 4 లక్షల రూపాయల సినరేజ్ ఫీ పే చేయలేదని నోటీస్ పోయింది. 4 లక్షల రూపాయల కోసం వాళ్ళు హౌస్ కమిటీ గురించి అడుగుతున్నారు. వాళ్ళేమో వేలాది కోట్ల రూపాయలు కుంభకోణం ఉన్నది 10 సంవత్సరాలలో. ఇంత లొల్లి ముదురుతుండే వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మైక్ తీసుకున్నాడు. 10 ఏళ్లలో మైనింగ్ మాఫియా నడిచింది, 1000 కోట్లు తిన్నారు. ఇప్పుడు మేము గొట్టు రూల్స్ తెచ్చి గవర్నమెంట్ కామ్దాని వేస్తున్నాము అన్నాడు. అట్లనే మైనింగ్ భాగవతాల మీద మొత్తం ఎంక్వైరీ చేపిస్తారట. నేరెళ్లలో ఇసుక బాధితులు దళితులను లారీ ఎక్కించి తొక్కిచ్చి చంపి అక్రమ ఇసుక రవాణా చేసిన సంతోష్ రావు వాళ్ళ తండ్రి రవీందర్ రావు గారికి సంబంధించిన నేరెళ్ల ఇసుక మాఫియా మీద విచారణ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హరీష్ రావు గారు సొంత తమ్ముడు మహేష్ రావు గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు దోపిడీకి పాల్పడ్డాడు. గంగుల కమలాకర్ గారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇల్లీగల్ మైనింగ్ మీద రాజ్యసభ సభ్యుడు బొద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన అక్రమ మైనింగ్ల మీద ఈ రోజు విచారణ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మైనింగ్ లెక్క పెద్దదే ఉన్నట్టుంది, అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తారట పక్క. అట్లనే రాఘవ మీద కూడా ఏదైతే ఈ రోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష. అందరి నిగ్గు తేలుస్తా. సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు కేవలం ఇసుకల్నే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ దోపిడీకి పాల్పడి ఈ మాఫియాకు నాయకత్వం వహించింది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. ఇదే సభ వచ్చే సమావేశాలలో నివేదిక మొత్తం ఈ సభలో ప్రవేశపెడతాం అధ్యక్ష. ఇప్పుడు లొల్లి అవుతున్న కంపెనీకి మంత్రి పొంగులేటి సార్కి సంబంధం లేదట, చుట్టాలదట అది. అట్లనే గీ మాట అన్నాడు ఆఖర్లా. ఆదాయ పంపకాలలో తేడాలు వస్తే సొంత చెల్లినే ఇంట్లో నుంచి మెడలు వాటి బయటకు నెట్టించారు.